వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని అమలు చేయలేకపోయారు. పైగా దశలవారీగా మద్యం విక్రయాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ APSBCL ద్వారా మద్యం సరఫరా, విక్రయాలను నియంత్రించే విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో భాగంగా ప్రైవేట్ రీటైల్ షాపుల స్థానంలో ప్రభుత్వం నిర్వహించే దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విధానంలో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ హయాంలో మద్యం కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిపోయిందన్నారు. 99,413 కోట్లు మద్యం విక్రయాల్లో కేవలం 615 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీల ద్వారా జరిగాయని, మిగిలినవి నగదు లావాదేవీల ద్వారా జరిగాయని లావు వివరించారు. ఈ నగదు లావాదేవీలు అవినీతికి దారితీశాయని, 18,860 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. జగన్ బంధువైన సునీల్ రెడ్డి ద్వారా 2,000 కోట్లు దుబాయ్కు తరలిపోయాయని, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో ఇది జరిగిందని ఆయన వెల్లడించారు. జగన్ ప్రభుత్వం మద్యం విక్రయాలను ఏకఛత్రాధికంగా నియంత్రించింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసింది. వాటి స్థానంలో తమ అనుకూల కంపెనీల నుంచి నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టింది. వాటిని కొనేలా ప్రోత్సహించింది. ఈ విధానాల వల్ల వైసీపీ నాయకులు, వారి సన్నిహితులు లబ్ధి పొందారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2024 జూలైలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై వైట్ పేపర్ విడుదల చేసి CID దర్యాప్తుకు ఆదేశించింది. దీనిపై CID కేసు నమోదు చేసింది. దాదాపు 18,860 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. మద్యం కుంభకోణంలో ప్రధానంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అప్పటి APSBCL MD వాసుదేవరెడ్డి, జగన్ బంధువు సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులను నిందితులుగా చేర్చింది. 2023 అక్టోబర్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. మిథున్ రెడ్డి ఓ డిస్టిలరీని తన ఆధీనంలోకి తీసుకుని లాభపడ్డారని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం వీళ్ళందరిపైన విచారణ కొనసాగుతోంది. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కానీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఇప్పుడు ఈ కేసులో CID వేగం పెంచినట్లు తెలుస్తోంది. అదే జరిగితే మిథున్ రెడ్డి లాంటి వాళ్లకు త్వరలోనే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. వైసీపీలో కీలకంగా ఉన్న మిథున్ రెడ్డి లాంటి నేతలు అరెస్ట్ అయితే ఈ పార్టీకి పెద్ద దెబ్బగా భావించవచ్చు. అయితే ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆయన సహాయం కోరతారనే సమాచారం అందిస్తుంది. వైసీపీ నేతలకు చాలా తెలుసు, కానీ గుంభనంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి బెదిరింపుల కోసం కొన్ని విషయాలు బయటపెడుతూ ఉంటారు. తాజాగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని బెదిరించడానికి పేర్ని నాని కొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కాము లావు శ్రీకృష్ణదేవరాయలు డబ్బులు ఉన్నాయట. ఆయన పేరు బయటకు రాకపోవచ్చు, కానీ మీ డబ్బులు ఉన్నాయని వారి పార్టీకి తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. పేర్ని నాని మాటల్ని బట్టి చూస్తే ఆయనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో CBI, EDకి కూడా తెలియని సమాచారం తెలుసన్నమాట. మరి వారికి ఎందుకు చెప్పలేదు? ఇదంతా పేర్ని నాని ఎందుకు చెప్పారంటే, విడుదల రజనీపై ఆరోపణలు, వైసీపీ లిక్కర్ స్కామ్ గురించి లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. అందుకే కోపం వచ్చింది. ఆయనపై ఢిల్లీ లిక్కర్ మరక వేయడానికి పేర్ని నానికి తెరపైకి పంపారు. శ్రీకృష్ణదేవరాయలు రాసిచ్చింది చదివారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. మరి ఆయన కూడా రాసుకొచ్చేదే చదివారా? సజ్జల స్క్రిప్టును పేర్ని నాని తన లాంగ్వేజ్లో మీడియా ముందు చెబుతారు. ఆ విషయం వైసీపీలో అందరికీ తెలుసు. విడుదల రజనీ వ్యవహారంలో మధ్యవర్తిని పంపిన విషయం దగ్గర నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు చాలా విషయాలు బయటపెట్టారు. కానీ మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఒక్క వైసీపీ నేత ముందుకు రాలేదు. మీరు ప్రారంభించారు, మేము కంటిన్యూ చేస్తాం, ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం అనేసరికి సైలెంట్ అయిపోయినట్లుగా ఉన్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.